can get away focusing more or only on his job or career than his family. No one on the earth will judge him or ask him. Whereas as a woman, if you go to job and earn equally or more to that man, you will be double accountable if you are not putting double or triple the effort in taking care of your family or kids. Ladies and women, this is the sad reality of today, yesterday or tomorrow also. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, సీరియస్గా మగవాళ్ళని ఎవరు ఏమి అడగరు కదా. మనకి మల్టీ టాస్కింగ్, అమ్మవారికి ఇన్ని చేతులు ఉన్నాయి, మల్టీ టాస్కింగ్ కదా అమ్మవారు శక్తి, ఆడవాళ్ళు శక్తి. వెన్ యూ అండర్స్టాండ్ యువర్ పవర్, విత్ మోర్ పవర్ కమ్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ. లేడీస్, మీకు చాలా పవర్ ఉంది, శక్తి ఉంది. లేదు అని నేను ఒకరోజు అనుకున్నా, కానీ శక్తి గురించి సర్చ్ చేసే ప్రయత్నంలోనే నాకు కూడా మీరు అందరూ తగిలారనమాట. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, యాజ్ ఎ మదర్ and also a nurse by profession, I had almost 10+ years of experience in the same field. అక్కడ కూడా మల్టిపుల్ అంటే వేరియస్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ లేడీస్ని చూశాను, అండ్ పిల్లల్ని చూశాను, ముసలి వాళ్ళని చూశాను. వీళ్ళందరినీ క్లోజ్గా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ నొప్పిని, వాళ్ళ భయాల్ని దగ్గర నుంచి చూశాను. సో అవి నాకు జీవితంలో చాలా, అంటే ఎంత డబ్బు ఇచ్చైనా కానీ కొనుక్కోలేనన్ని మంచి పాఠాలని నేర్పించాయి నాకు. అవి ఎప్పుడు నాకు తోడుంటాయి. అండ్ ఆల్సో నాకు చాలా ఉపయోగపడ్డాయి నా లైఫ్లో. ముఖ్యంగా నొక్కి ఒక్క నుంచి చెప్పాలంటే, నా లైఫ్లో నాకు ఒక 30 years వచ్చినప్పటికీ నా మదర్ ఫాదర్ ఇద్దరిని నేను కోల్పోతే, హెల్త్ కండిషన్స్ వల్ల అవ్వండి, యాక్సిడెంట్ వల్ల అవనివ్వండి, లేనప్పుడు నాకు గైడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? జస్ట్ థింక్ అబౌట్ మై సిచ్యువేషన్. నాకు మదర్ ఫాదర్ లేకుండా నేను ఒక బేబీని ఈ లోకంలోకి తీసుకురావాలి. ఎవరు చెప్తారు ఎలా పెంచాలని? నాకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడింది. సైంటిఫిక్గా నాకు అన్నీ తెలిసినప్పటికీ, సైకలాజికల్గా నాకు మాట్లాడి సపోర్ట్ కానీ ధైర్యాన్ని కానీ ఇచ్చింది ఎవరు? ఈ పని చేయని చెప్పింది ఎవరు? సో నేను హోలిస్టిక్ అప్రోచ్ ఎందుకన్నానంటే, నేను సైంటిఫిక్గా మాత్రమే కాదు, స్పిరిచువల్గా, ఎమోషనల్గా అండ్ ఆల్సో సైకలాజికల్గా నేను యూనివర్స్ని నమ్మాను. నేను ఎవరిని నమ్మానో అదే నాకు ప్రతి చోట గైడెన్స్ని చూపించారు. నేను ఏ అఫర్మేషన్ తీసుకున్నానో అవన్నీ నా జీవితాల్లో జరిగినవి. నీలాగే నేను కూడా ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు వేరే వాళ్ళకి, అంటే అది ఫ్యామిలీ అవ్వండి, హస్బెండ్ అవ్వండి, పిల్లలు అవ్వండి, ఇన్లాస్ అవ్వండి, ఎవరికైనా వాళ్ళు ఏమనుకుంటారో అనే బాధతో, భయంతో నా నా అవసరాలని, నా ఫీలింగ్స్ని తొక్కేశా. దానికి ఇంపార్టెన్స్ ఏనాడు ఇవ్వలేదు. అది బాటిల్ అప్ అయిపోయి ఆ ఫ్రస్ట్రేషన్ ఒకరోజు బయటపడింది. వాట్ కైండ్ ఆఫ్ మదర్ ఐ వాంట్ టు బి. కొన్నిసార్లు జీజాబాయి గారి స్టోరీ చాలా ఇన్స్పైర్ చేసింది నన్ను. ఆవిడ ఒక 10 నిమిషాలు ఇంత టైం అనేసి లిమిట్ ఎలా ఆపుకున్నారు పురిటి నొప్పులు? శివాజీ మహారాజ్ గారిని పలానా టైంలో ఆస్ట్రాలజర్ వాళ్ళ కోర్టులో ఉండి ఆయన చెప్పినప్పుడు, ఆ టైంకి కంటే ఆయన పెద్ద చక్రవర్తి అవుతారు నీ బిడ్డ అని చెప్పినప్పుడు, ఏ ధైర్యంతో ఆవిడ ఓపుతో, అంటే ఫ్యూచర్ గురించి ఆవిడ తెలుసా అప్పుడే? ఏ ధైర్యంతో ఆవిడ పురిటి నొప్పులు ఆపుకోగలిగింది? మీకు అర్థం, మనందరికీ తెలిసిన భాషలోనే బాహుబలి మూవీ చూడండి, కేజీఎఫ్ చూడండి, మదర్కి పిల్లలిచ్చే ప్రయారిటీ, ఇంపార్టెన్స్ ఎంత చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపించారు మూవీస్లో. అంటే మదర్ అనే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటే, ఎంత పవర్ఫుల్గా ఉంటే ఆ పిల్లలు ఎంత బాగా తీర్చిదిద్దబడతారు. నా కోచింగ్ వెల్నెస్ ఫర్ హోలిస్టిక్ విమెన్ అని ఎందుకు చెప్పానంటే, ఇది ఒకటి డైరెక్ట్గా మీకు అనిపిస్తున్న పాయింటే. నా లోపల ఇంకో పాయింట్ ఉంది ఏంటంటే, దీని ద్వారా నెక్స్ట్ మీరు మీ ఫ్యామిలీకి, మీ కమ్యూనిటీకి, మీ కంట్రీకి ఎంత మంచి సిటిజన్స్ని అందించబోతున్నారో మీకు తెలుసా? మనందరిలో గ్యాప్స్ ఉన్నాయండి, మనందరిలో హోప్ పోయిందండి. ఎవరు వస్తారండి ఆదుకోవడానికి? ఎవరైనా ఎందుకు వస్తారు? ఈ రోజున డబ్బు లేకపోతే ఏది జరగట్లేదు కదా. మనల్ని మనము ఇంప్రూవైజ్ చేసుకోవాలి, లెర్న్ న్యూ థింగ్స్.
అక్కడితో అయిపోయింది. 10 సంవత్సరాలు నేను ఖాళీగా ఉన్నా. ఖాళీగా అంటే ఏంటి? జాబ్‌కెళ్ళలేదు. కానీ నేను ఖాళీగా ఉంచుకోలేదు నా మైండ్‌ని. నేనేం చేశాను? ఎంబీఏ చేశాను. సో, దాని ద్వారా ఏమైనా జాబ్ చేద్దామా అని. కాకపోతే ఒకటి ఆలోచించానండి. నా పిల్లల్ని 5 సంవత్సరాల వయసొచ్చేదాకా ఎవ్వరి చేతిలో పెట్టొద్దు. నేనే స్వయంగా పెంచుదాను. జాబ్‌కెళ్ళకూడదు. అదొక అఫర్మేషన్ నేను స్వయంగా నేను తీసుకున్న నిర్ణయం అనమాట. చెప్పా. అందరికీ అలా జరగకపోవచ్చు. నేను అందరి కోసం నేను చెప్పట్లేదు. నేను తీసుకున్న అఫర్మేషన్‌ని నేను ఫాలో అవ్వడానికి నాకు యూనివర్స్ సహకరించింది. దిస్ ఈస్ మై టెస్టిమనీ. అండ్ ఈ కోవిడ్ అప్పుడు జర్మన్ నేర్చుకున్నా. ఫారెన్ లాంగ్వేజ్. నాకు తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ, మలయాళం ఇవొచ్చు. సరే ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకుందాం. ఒక్కరోజు అనుకున్నా, నా కోసం అనే ఒక ఉద్యోగం క్రియేట్ అవుతుంది. అక్కడి నుంచి నాకు కాల్ వస్తుంది. అప్పుడు ఉపయోగపడుతుందేమో అనుకున్నా. మీకు ఫన్నీగా అనిపించొచ్చు. ఈరోజు ఐఎమ్ వర్కింగ్ యాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ అన్ ఇంజినీరింగ్ కాలేజ్ వేర్ ఐఎమ్ డీలింగ్ అండ్ టీచింగ్ జర్మన్ లాంగ్వేజ్. నా కోసమే ఉద్దేశించబడిందని నాకు తెలుసు. అర్థమైంది. అండ్ ఆల్సో ప్రతి సిట్యుయేషన్స్‌లో నేను ఎప్పుడైతే లో అవుతున్నానో నాకు అక్కడ రే ఆఫ్ హోప్ ఏంటంటే ఎక్సర్సైజ్ పనికొచ్చింది. అన్ని యాంగిల్స్‌లో మీరు నేర్చుకోండి. కానీ ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ అనేది మీ మైండ్‌ని షార్ప్‌గా పనిచేయడానికి, మీరు కరెక్ట్ అయిన పద్ధతిలో ఆలోచించడానికి, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. అది స్వయంగా నా ఎక్స్‌పీరియన్స్ ఇది. యోగా చేశాను నేను. తర్వాత టైక్వాండో ఎందుకు తీసుకున్నానంటే నా పిల్లల్ని ఎండకి, ప్రకృతిలో పంచభూతాలకి ఎండకి, ప్రకృతిలో పంచభూతాలకి ఎక్స్‌పోజ్ చేయాలి. వాళ్ళకి ఎండ తగలాలి. భూమిలో చెప్పులు లేకుండా, షూ లేకుండా మట్టిలో ఆడాలి. ఇవన్నీ మనుషుల్ని క్యూర్ చేస్తాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది అక్షరాల సత్యం. చెప్పులు ఇప్పేసి ఎళ్లి ఆ మట్టిలో ఆడినప్పుడు నన్ను నేను హీల్ చేసుకోగలిగాను. ఎండ తగిలినప్పుడు నన్ను నేను హీల్ చేసుకోగలిగాను. ఇట్లాంటివి మనం తెలుసుకోవడానికి నా ఛానల్ ఉపయోగపడుతుందని నా హోప్. సో, నాలాగా ఎక్కడో అక్కడ స్టక్ అయిపోయారు లైఫ్‌లో లేడీస్, ప్లీజ్ మీ గ్యాప్స్‌ని ఏవైతే ఉన్నాయో నాలెడ్జ్ పరంగా గానీ, డౌట్స్ పరంగా గానీ ఫిల్ యువర్ గ్యాప్స్, ఆస్క్ క్వెషన్స్, జస్ట్ కాంటాక్ట్ మీ. ఓకే. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ వై ఐ స్టార్టెడ్ మై ఛానల్ థ్రైవ్ విత్ ఎంవీకే. సో, ఐ థింక్ అండ్ ఐ ఫీల్ నా ఛానల్ మీ అందరికీ ఉపయోగపడుతుందని. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ అండ్ సూన్ వి విల్ బీ స్టార్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ప్రోగ్రామ్ కూడా మనం త్వరలో స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.